బెలూన్లో గాలిని మనం ఒక పరిమితి వరకు మాత్రమే నింపగలం. ఎక్కువగా గాలిని నింపితే బెలూన్లో ఒత్తిడి పెరిగిపోయి చివరికి అది పేలిపోతుంది. మన రక్తనాళాల విషయమూ అంతే. రక్తనాళాల్లో తగినంత ఒత్తిడి ఉన్నప్పుడు ఏ సమస్య ఉండదు. రక్త ప్రసరణ సాఫీగా జరిగిపోతూ ఉంటుంది. అయితే ఏ కారణంగానైనా రక్తనాళాల్లో ఒత్తిడి పెరిగినప్పుడు రక్తనాళాలు వ్యాకోచిస్తాయి. దీంతో వాటిలో వాపు వచ్చి ఉబ్బుగా మారుతాయి. రక్తనాళాలు బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో చిన్న చిన్న గాలి బుడగలు కూడా పైకి ఉబ్బి కనిపిస్తూ ఉంటాయి. ఈ రకమైన పరిస్థితిని డాక్టర్లు ఎన్యూరిజంగా పిలుస్తారు. ప్రాణాపాయ స్థితికి దారితీసే ఎన్యూరిజం గురించిన పూర్తి వివరాలు డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. అయోటిక్ ఎన్యూరిజం అంటే ఏంటి? అయోటిక్ ఎన్యూరిజం అనేది మనకి గుండె నుంచి పైకి వచ్చే పెద్ద రక్తనాళము. ఆ రక్తనాళము మన శరీరంలోని అన్ని భాగాలకి రక్తం సప్లై చేస్తుండేది. దాన్ని తెలుగులో బృహద్దమని అంటాం. సో అది మామూలు సైజు కంటే 1.5 సెంటీమీటర్లు ఎక్కువగా పెరిగితే 1.5 టైమ్స్ పెరిగితే దానిని అయోటిక్ ఎన్యూరిజం అంటాము. అంటే డైలటేషన్ ఆఫ్ ద అయోటా. చెస్ట్లో ఉన్న అయోటా పెరగచ్చు, లేకపోతే అబ్డోమెన్లో ఉన్న అయోటా పెరగచ్చు. ఎక్కడైనా సరే బృహద్దమని సైజు పెద్దదైతే అప్పుడు దాన్ని అయోటిక్ ఎన్యూరిజం అంటాము. అయోటిక్ ఎన్యూరిజంను సరిదిద్దే సర్జరీలేంటి? ఛాతీలో అయితే అయోటిక్ ఎన్యూరిజము జనరల్గా 5 సెంటీమీటర్ల నుంచి 6 సెంటీమీటర్లు పెరిగితే దాన్ని డాక్రాన్ గ్రాఫ్ట్ అని సింథటిక్ గ్రాఫ్ట్తో మనం అయోటా రీప్లేస్ చేస్తాము. తర్వాత అబ్డోమెన్లో కానీ కింద థొరాసిక్ అయోటాలో కానీ మనం ఓపెన్ సర్జరీ చేసి అయోటిక్ గ్రాఫ్ట్ పెట్టి ఆపరేషన్ చేసి దాన్ని కరెక్ట్ చేస్తుంటాము. ఓపెన్ అబ్డామినల్ లేదా చెస్ట్ రిపేర్ సర్జరీ ఎలా ఉంటుంది? ఓపెన్ చెస్ట్ రిపేర్ అయినా అబ్డామినల్ రిపేర్ అయినా ఏదైనా సరే మనకి కండిషన్ని బట్టి అవసరాన్ని బట్టి మనం ఈ చెస్ట్ కానీ లేకపోతే అబ్డామినల్ ఓపెన్ చేసి ఈ ఎన్యూరిజమ్స్ రిపేర్ చేస్తుంటాము. చెస్ట్ ఓపెన్ చేసినా అబ్డామినల్ రిపేర్ చేసినా మనకి నష్టమేం లేదు. బట్ మోస్ట్లీ ద అయోటిక్ ఎన్యూరిజం కరెక్ట్ చేయటము చాలా ఇంపార్టెంట్. లేకపోతే ఏంటంటే అది ఏదన్నా రప్చర్ అయితే సడన్గా పేషెంట్ కొలాప్స్ అయి చనిపోవడానికి అవకాశాలు ఉంటాయి. ఓపెన్ చెస్ట్ రిపేర్ తర్వాత జీవితం ఎలా ఉంటుంది? ఓపెన్ చెస్ట్ రిపేర్ చేసిన తర్వాత ఆపరేషన్ తర్వాత మామూలుగా ఏ పేషెంట్ అయినా సరే ఒక 1 మంత్ నుంచి ఆర్ 6 వీక్స్ లోపల వాళ్ళ పని వాళ్ళు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. ఓపెన్ చెస్ట్ చేశారు అని దాన్ని మనం భయపడాల్సిన అవసరం లేదు. ఏదో మేజర్గా ఏదో ఆపరేషన్ అయిపోయిందని భయపడవలసిన పని లేదు. ఈ ఓపెన్ చెస్ట్ ఆపరేషన్ అగైన్ మళ్ళీ 70-80 సంవత్సరాల నుంచి ఇది స్టాండర్డ్ ప్రొసీజర్. దానికి భయపడాల్సిన పని లేదు. లేకపోతే వేరే ప్రొసీజర్స్కి వెళ్ళాలి అని మనసులో పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎండోవాస్క్యులర్ రిపేర్ అంటే ఏంటి? ఈ సర్జరీ ఎలా ఉంటుంది? ఎండోవాస్క్యులర్ రిపేర్ ఆఫ్ ది ఎన్యూరిజమ్స్ అంటే మనం ఫిమరల్ ఆర్టరీ ద్వారా కెథటర్ పంపించి ఎన్యూరిజం ఉన్న చోట మనం ఏ కెథటర్ అండ్ స్టెంట్ గ్రాఫ్ట్ రిలీజ్ చేస్తే దాన్ని ఎండోవాస్క్యులర్ రిపేర్ అంటాము. ఇది ఎండోవాస్క్యులర్ కామన్గా డిసెండింగ్ థొరాసిక్ అయోటాలో కానీ అబ్డోమినల్ అయోటాలో కానీ ఎన్యూరిజమ్స్ ఉంటే చేస్తుంటాము. ఎండోవాస్క్యులర్ రిపేర్ తర్వాత జీవితం ఎలా ఉంటుంది? ఎండోవాస్క్యులర్ రిపేర్ తర్వాత వాళ్ళు నార్మల్గా పని చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఆ డిసీజ్ ప్రాసెస్ కూడా నార్మల్గా క్యూర్ అయినట్లే లెక్క మనకి. సో దాని గురించి మనం ఇంకా ఎన్యూరిజం ఉన్నది లేకపోతే ఏదన్నా ప్రాబ్లం ఉన్నదని మనం మనసులో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కార్డియాక్ రిహాబిలిటేషన్ ఎలా ఉండాలి? కార్డియాక్ రీహాబిలిటేషన్ అనేది ఇప్పుడు గుండె ఆపరేషన్స్ చేసిన తర్వాత రికవరీలో మనం కార్డియాక్ రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్కి అటెండ్ అవుతూ ఉండాలి. కార్డియాక్ రీహాబిలిటేషన్ అంటే ఇమీడియట్ ఆఫ్టర్ ఆపరేషను ఇంటికి వెళ్ళిన తర్వాత రొటీన్ ఎక్సర్సైజెస్, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, తర్వాత ఇంట్లో మినిమల్ స్మాల్ ఎక్సర్సైజెస్, వాకింగ్ ఇవి చేసుకుంటూ ఆపరేషన్ నుంచి రికవరీ అయ్యేటట్లు మనం చూసుకోవాలి. తర్వాత గుండె ఆపరేషన్ల తర్వాత కానీ ఈ రకమైన ఆపరేషన్ మనకి ఏదో అయిపోయిందని మనం ప్రాబ్లం ఉన్నది అట్లా అనుకోకుండా
యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ యాక్టివ్గా ఉంటేనే మనకి మంచిది. తర్వాత ఈ రీహాబిలిటేషన్లో కొంతమంది ఫ్రైల్ పేషెంట్స్, అంటే బాగా ఎల్డర్లీ పేషెంట్స్, వీక్గా ఉన్న వాళ్ళంటే కొంచెం టైం పడుతుంది. వాళ్ళకి డెఫినెట్గా మనం పాజిటివ్గా ఈ రీహాబిలిటేషన్ సెంటర్స్ ఉంటాయి, వాటి దగ్గర మనం ఆఫ్టర్ డిశ్చార్జి వెళ్ళి మినిమల్ ఎక్సర్సైజెస్ వాళ్ళ ఫిజియోథెరపిస్ట్తో హెల్ప్ తీసుకొని కొంచెం ఎక్సర్సైజులు చేస్తే ఫాస్ట్ రికవరీకి ఉపయోగపడుతుంది. రక్తనాళాల్లో వాపు రావటం, రక్తనాళాల గోడలపై చిన్న చిన్న గాలిపొడుగలు కనిపించడం అనేది ఎప్పుడైనా ప్రమాదకరమే. చికిత్స ఆలస్యం అవుతున్న కొద్దీ పరిస్థితి ప్రాణాంతకంగా మారుతూ ఉంటుంది. ఎన్యూరిజంకు సకాలంలో చికిత్స మొదలు పెడితే మంచి ఫలితం ఉంటుంది.